వెల్కమ్ టు తేజ న్యూస్ లైవ్. సమగ్ర శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదురుగా ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు మురళి మాట్లాడుతూ విద్యాశాఖలో ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంట్రాక్ట్ పద్ధతిని ఏళ్ల తరబడి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విష్ణు, ప్రకాష్, శారద, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో నెల రోజుల పాటు నిరవధిక దీక్షలు చేస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు ఛాయ తాగే సమయంలో మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామంటూ హామీ ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా కూడా ఇప్పటికే హామీ నెరవేరకపోగా, కనీసం జీతభత్యాలు కూడా పెంచకపోగా, మాకు పే స్కేల్ ఇస్తామన్న మాటను ఇంకా అమలు చేయకపోగా మేము ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నాము. ముఖ్యంగా సమగ్ర శిక్షలో 14 వింగులు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కరికి సమగ్ర శిక్షలో జీతాలు తక్కువైనాయి, శిక్షలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్లో ధరలు చూస్తే అధికంగా ఉన్నాయి. దానికి తగ్గ వేతనాలు మాకు లేవు. గాలిచారాన్ని బతుకులైనవి, పాలదారం బతుకులైనవి. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుతా ఉన్నాము. చేసే వరకు ఈ నిరవధిక సమ్మెను ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదని తెలియజేస్తా ఉన్నాము. గత వారం రోజుల ముందే సమ్మెకు దిగే ముందు మా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గారు మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. చిన్న నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు పూర్తి స్థాయి జీతాలు చాలా తక్కువగా ఉన్నందువల్ల దినసరి బతుకు వెళ్లదీయడమే చాలా భారంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తూ అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతవరకు ఈ సమ్మె ఆగేది లేదు. దానికి అందరం ఇంకా సమ్మె ఉధృతం, ఎంతకాలమైన సమ్మె ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇవాళ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అనేక మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. అటువంటి సమ్మె ఇంకా తీవ్ర రూపం దాలిస్తే విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు బోధన అనేది ఇప్పటికే కుంటుపడ్డది. అదేవిధంగా రాను సమ్మెలో పూర్తి స్థాయి ఉద్యోగులను పాల్గొంటే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మూతపడే అవకాశం ఉంది. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ విద్యాశాఖలో ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి వారు సమ్మెకు అందరూ పూర్తి స్థాయిలో దిగారు. ఈరోజు MDM బిల్స్ కూడా ఆగిపోవడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ, జిల్లా స్థాయి విద్యాశాఖలో ఎటువంటి పనులు జరగట్లేదు. ఈ సమ్మె తీవ్ర రూపం దాల్చే కొద్దీ ఆటంకాలు విద్యా వ్యవస్థకే తీవ్ర నష్టం కలుగుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు పే స్కేల్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. గత వారం రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం కూడా 7 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు నెల రోజుల లోపలనే 100 రోజులు దాటే లోపల మీ అందరి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరం దాటినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కనీసం చర్చలు చేయకపోగా, కనీసం మా ఒక బాగోగుల గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మెకు దిగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మీరు విద్యాశాఖను వచ్చిన వెంటనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటి చెప్పుకుంటుంది ఏంటంటే ఎంఈఓ ఆఫీసు లోపల ఒక ఎంఈఓ పోస్టు తప్ప ఏ ఒక్క పోస్టు కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు. మరి ఇన్నేళ్ల చరిత్ర లోపల విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకటే ఎంప్లాయీ ఉన్నాడంటే ఎంత దరిద్రమో, మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి వెంటనే మాకు